ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఘనంగా 9వ కేబుల్ నెట్ విజన్ 2021 ఎంసీ గ్రూప్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్. నగరిలో సహకార బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. సహకార సంఘాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్న ఎమ్మెల్యే రోజా. బాపట్లలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపాటు. నందిగామలో బగ్గుమన్న వైసీపీ వర్గ విభేదాలు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఘర్షణ. కడప జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్లు 13 మంది అరెస్ట్, 22 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ హైటెక్స్ లో 9వ కేబుల్ నెట్ విజన్ 2021 మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. 3 రోజుల పాటు సిఎంసి గ్రూప్ ఆధ్వర్యంలో కేబుల్ నెట్ విజన్ ఎక్స్పో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సిఎంసి గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ 1984 నుంచి కేబుల్ ఆపరేటర్లు ఒక్క ఛానల్ నుండి 100 ఛానళ్లకు పైబడి పెరగడం సంతోషదాయకమన్నారు. ఎంటర్టైన్మెంట్ ను అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామన్నారు. కాగా జిల్లాలలో పోల్ టాక్స్ రద్దు చేసి 18% ఉన్న టాక్స్ తగ్గించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. కేబుల్ వ్యవస్థను కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఏటా కేబుల్ వ్యవస్థలో ఆపరేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఎంఎస్ఓ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, సిఎంసి గ్రూప్ రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా మొత్తం చేపిస్తుంది. అందరు సమానం చేయండి. కాదు ఎంఎస్ఓలకు ఎవరైనా కేబుల్ టీవీ పెట్టుకున్నప్పుడు జర తక్కువ తీసుకోమని చెప్పాడు. జీటీపీలలో పర్టికులర్గా వాళ్ళ రేట్ను బట్టి ఉంటుంది. వాళ్ళకి అదే కొంచెం పెట్టుబడి 10 కోట్లు పెట్టి మనకి ఎక్కువ వస్తాను. దాన్ని బట్టి మనకి ఎక్కువ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ అవసరం చెప్పాలి. థ్యాంక్ యూ. అయితే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్ చాలా మంది కూడా అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేబుల్ నెట్వర్క్ ఎంఓఎస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ ఎంఎస్ఓ అధ్యక్షుడు, తర్వాత కేబుల్ నెట్వర్క్ అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు. రైతులకు అంటగా అభివృద్ధి పథంలో సహకార సంఘాలు నడుస్తోందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి సహకార బ్యాంక్ ఆవరణలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రూరల్ బ్యాంక్ నూతన భవనాన్ని డీసీసీబీ చైర్పర్సన్ మేఘసాల రెడ్డమ్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు సహకార సంఘాలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. గత ఏడాది సహకార కాంప్లెక్స్ ప్రారంభమైందని, ఈ ఏడాది సహకార బ్యాంక్ నూతన భవనం ప్రారంభమైందని చెప్పారు. త్వరలో సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, మినీ మార్కెట్ రానుందన్నారు. ఇవి సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని చెప్పారు. బ్యాంక్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కరుణాకర్
ప్రభాకర చౌదరి, సహకార బ్యాంక్ అధ్యక్షులు తిరుమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Society development area of दादा विष्णु भगवान देवताय नमः सांग्रहण्येष्टायते इमागं संगन्धाने दे द्वादशारत्नेन सना भवते द्वादशमाक्षरमेवावन्दे ओं जय भवते ऊर्ध्वमे वेदपर्याचर्य देवताः हिरण्यपात्रं मनोः అలాగే ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్ ఛాంబర్ కట్టడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ అధునాతనంగా చాలా విశాలంగా చక్కగా కట్టడం జరిగింది. అండ్ మూడేది ఈ బిల్డింగ్ పైనే ఫంక్షన్ హాల్ కూడా కట్టబోతున్నాం. సో అది కూడా తొందరగా ఫినిష్ చేసి మన వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తారు. ముఖ్యంగా రైతులకి కన్సెషన్ కూడా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మన బ్యాంక్ ని అభివృద్ధి చేయడానికి తనని చైర్మన్ చేసిన రోజు నుంచి తిరుమల రెడ్డి గారు, అలాగే రాము గారు, నాగరత్నం గారు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో ఒక టీం వర్క్ లాగా పనిచేసి ఈరోజు మా అందరికీ పేరు తీసుకొచ్చారు. ఎందుకంటే జిల్లాలో మరి 75 దాకా 76 సింగిల్ విండో. ఇక గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు ధరలు అడ్డగోలిగా పెంచారని నిరసన వ్యక్తం చేశారు. చివరికి కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నిత్యావసర ధరలు కూడా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనారాయణ స్వామి దేవాలయంలో ధరలు పెంపుకి నిరసనగా 108 కొబ్బరికాయలు కొట్టి పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని ధరలను వెంటనే తగ్గించేలా చూడమని ఆ స్వామి వారిని వేడుకుంటామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంటు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వ్యాట్ తీసేస్తామని, కానీ ఈరోజు జరిగింది 22.25 నుంచి 27% వరకు వ్యాట్ పెంచటం, అంటే 4.75% వ్యాట్ పెంచారు. చెస్ 3 రూపాయల నుంచి ₹3.07 నుంచి 4 రూపాయల వరకు చెస్ పెంచారు. డీజిల్ మీద, పెట్రోల్ మీద. రోడ్డు చెస్ అనే పేరుతో ₹3.07 నుంచి 4 రూపాయల వరకు పెంచారు. ఇలా చెస్ పెరగటం, వ్యాట్ పెరగటం, పెట్రోలు రేట్లు పెరగటం, పెరిగినప్పుడల్లా
అప్పుడున్న రేట్ల మీద పర్సెంట్ 27%, 22% అయితే మళ్ళీ ఇప్పుడున్న రేట్ల మీద కూడా 27% అంటే మరలా పెరిగిన రేటు మీద కూడా వ్యాట్ పెరగటం. ఈరోజు మీరు ఒకసారి గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో 99.74 డీజిల్ రేట్ అండి ఈరోజు. అంటే పావలా తక్కువ 100 రూపాయలు డీజిల్. పెట్రోల్ వచ్చి 108.16 పైసలు పెట్రోల్. అప్పుడెప్పుడో పాట విన్నాం, లేదంటే కొంతమంది మొక్కుబడి ఉంటుంది 108 టెంకాయలు కొడదామని. రేపు అదే కార్యక్రమం చేస్తున్నాం, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం వినూతంగా. తెలుగుదేశం పార్టీ పవన్నారాయణ స్వామి గుడి దగ్గర 108 కొబ్బరికాయలు రోడ్డు మీద స్వామికి కొట్టి డీజిలు పెట్రోలు ధరలు తగ్గించే విధంగా మన చీఫ్ మినిస్టర్ అయిన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చే విధంగా చెయ్యి స్వామి అని ఆ భావనారాయణకి మేము వినూతంగా 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. రేపు పెట్రోలు డీజిలు ఈ రేట్లుంటానికి కారణం తెలుగుదేశం. కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందే వైసీపీ శ్రేణులు బహాబాయికి దిగారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసు లాఠీ చార్జ్ చేశారు. సిఐ నాగేంద్ర ఆందోళన చేస్తున్న వారిని పౌరుష పదజాలంతో దూషించారు. వైసీపీ నాయకుల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్తో ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కడప జిల్లాలో ఎర్రచందనం రవాణా చేస్తున్న 13 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు వాహనాలను సీజ్ చేశారు. కోడూరు సమీపంలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న సమయంలో వీటిని పట్టుకున్నామని ఎస్పీ అంజు రాజన్ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప పోలీస్ ఈరోజు ఒక రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్వాధీనం నుంచి 22 లాగ్స్, 2 2 వీలర్, ఒక 4 వీలర్ ఇవి స్వాధీనం చేయడం జరిగింది. దీంట్లో 5 మంది ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు, మిగతా వాళ్ళు లోకల్గా బీమట్టం మరియు కలసపాడు మండలానికి చెందిన వ్యక్తులు. వీళ్ళని ఇంకా ఒక 2 పెద్ద స్మగ్లర్స్ 2 గ్యాంగ్గా స్ప్లిట్ చేస్తూ ఒక గ్యాంగ్ లోపలికి వెళ్ళి సరుకుని డెలివరీ చేసినాక ఇంకొక గ్యాంగ్ని పంపించడం అన్న ఒక మోడస్ ఆఫ్ ఆపరెంటీ ద్వారా చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు
అదుపులో తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. దీనికి పైన ఉన్న వ్యక్తులని కూడా పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీడీ యాక్ట్ కూడా ఎవరైతే రిపీటెడ్గా ఉన్నారో ఒక 2 ఉన్నారు దీంట్లో, వాళ్ళ మీద పెట్టడం జరుగుతాయి. రెడ్ శాండర్స్కి సంబంధించి కడప జిల్లాలో చాలా కఠినంగా. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మదర్ తెరీసా వృద్ధాశ్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. తమ ప్రియతమ నేత ఎంపీ అవినాష్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దస్తగిరి, వైస్ ప్రెసిడెంట్ కమల్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఎన్నో చేయమని అందరికీ మా మీద వాళ్ళకు సాయం చేయమని కోరుకుంటాడు సార్. నమస్తే సార్ అందరికీ. నేను గోవిరెడ్డి సార్కు ఫోన్ చేసి చెప్పాను, మా ఇంట్లో ఇట్లా పోయింది బంగారాన్ని. వెంటనే ఫోన్ చేసింది గోవిరెడ్డి సారు రాజమౌళి సార్ అక్కడికి రండి మీరు, సార్ ఇక్కడ ఉన్నాడు అని అంటే నేను అక్కడికి వెళ్ళిపోయినాను. సార్ సాయం చేసినాడు, జరిగినది చెప్పినాడు, ఇట్లా పోయినది డబ్బులు పోలేదు, బంగారం అంతా పోయింది సార్, మా పరిస్థితి ఏం లేదు సార్ మాకు అని చెప్తే సార్ వెంటనే మా ఇంటికి వచ్చి మా ఇంటి చూసి వీళ్ళ పరిస్థితి, పిల్లల ఆడపిల్ల చదువుకుంటే పాపకు వీళ్ళ పరిస్థితి ఎట్లా అని అర్థం చేసుకొని మాకు డబ్బులు సాయంతో బంగారు లేకుండా 2.5 లక్షల డబ్బులు ఇచ్చినాడు. 10,000 గోవిరెడ్డి సారు 10,000 ఇచ్చినాడు. 10,000 గర్స్పాటి లక్ష్మీదేవి 10,000 ఇచ్చినాడు సార్. అందరికీ సాయం చేసినారండి. థ్యాంక్స్, నమస్కారం అందరికీ చెప్తాను సార్. కష్టపడి వాళ్ళ భర్త విదేశాల్లో ఉంటూ రూపాయి కూడా పెట్టి వాళ్ళ కూతురి పెళ్లి నిమిత్తం రూపాయి కూడా పెట్టి దాన్ని 10 తులాలు బంగారంగా మార్చి నవంబర్ 29 పెళ్ళనగా ఒక ఇంట్లో బంగారం పోతే వాళ్ళ ఆక్రోధన, వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక సందర్భంలో మన ఎమ్మెల్యే గారికి వర్కుంటోళ్ళ ద్వారా సమాచారం తెలుసుకొని ఎమ్మెల్యే గారు త్వరితగతిన పోలీస్ ఆయనే స్వయంగా ఇంటి దగ్గరికి వచ్చి పోలీస్ వారిని తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆదేశించడమే కాకుండా దాంతోపాటు సమస్య పరిష్కారానికి వాళ్ళ బిడ్డ పెళ్ళి ఎక్కడ ఆగి ఇబ్బంది పడతారో అనే ఉద్దేశం మీద, అదే ధనికుల ఇంట్లో 10 తులాలు పోయినా కూడా వాళ్ళు ఏదో విధంగా పెళ్లి జరుగుతారు. కానీ ఇట్లాంటి పేదల ఇళ్లలో ఆ 10 తులాలు బంగారం లేకపోతే పెళ్లి ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయండి అని చెప్పడమే. కడప జిల్లా సుండుపల్లిలో సిఐ లింగప్ప ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే వాహనాన్ని నడపాలని, ప్రయాణికులు ప్రాణాల పట్ల బాధ్యతగా ఉండాలని సిఐ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సునీల్ నాయక్ మాట్లాడుతూ డ్రైవర్లందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. ప్రతి డ్రైవర్ తన బాధ్యతగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ 104 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన రావాలి, తర్వాత మీలో డ్రైవర్స్ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగానే ఈ మెడికల్ క్యాంప్ అనేది మన డాక్టర్ గారి సహాయంతో ఈ అందరికీ ఒక దెబ్బ మాత్రం గ్యారంటీగా ఉంటారు. గ్యాస్ట్రిక్ ఎంతమంది ఉంది ఇక్కడ ఉండే వాళ్ళకి? అందరికీ గ్యాస్ట్రిక్ అసలు ఉంటారు. ఎందుకని టైం తినరు కాబట్టి. పొద్దున్న తినాల్సిన మధ్యాహ్నం తింటారు, మధ్యాహ్నం తినాల్సిన మీకు అందరూ కూడా మన పత్రిక డాక్టర్స్ అందరూ కూడా నమస్కారంలో. ముందు మనం డ్రైవర్లం కానీ మీరు డ్రైవర్లు కొంత ఉంటారు, కొంతమంది ఉంటారు, ఓనర్లు కూడా ఉంటారు. మీరు ఓనర్లు మీరే ఉంటారు, కొంత డ్రైవర్లు కూడా ఉంటారు. మనకు ఉండాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిదానము పూర్తి పోమల
ఒకవేళ ఏమైనా లేట్ అయితే మీకు ఎన్ని పక్క లేట్ అంటే చెల్లి అక్కడ కూర్చోండి పక్క కడప జిల్లా ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు సిఐ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ఎలాంటి డాక్టర్ గారి సహకారంతో వారి యొక్క సపోర్ట్తో ఈరోజు మీకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ 1 వీక్ గాను మనం రోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ కల్పించాలి, దానివల్ల కలిగే లాభాలు, మనకు రికార్డ్స్ ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అనే ఉద్దేశంతో మీకు కొన్ని అవగాహన ఆల్రెడీ కల్పించాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు మీకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ సద్వినియోగం పరచుకొని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా సిఐ గారిని మాట్లాడవలసిందే. ముందుగానే వచ్చిన మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ క్యాంపు ఎందుకు ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని మీకు అందరూ తెలుసు. ఆల్రెడీ మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశారు కూడా అయిపోయింది. బట్ రోడ్డు వారోత్సవాలు అనేది మనం ప్రతి సంవత్సరము దేనికంటే ప్రజల్లో అవగాహన రావాలి, తర్వాత మీలో డ్రైవర్స్లో కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగానే ఈ మెడికల్ క్యాంప్ అనేది మన డాక్టర్ గారి సహాయంతో ఈ మీకు అందరూ కూడా మన పత్రిక డాక్టర్స్ అందరూ కూడా నమస్కారంలో. ముందు మనం డ్రైవర్లం కానీ మీరు డ్రైవర్లు కొంత ఉంటారు, కొంతమంది ఉంటారు, ఓనర్లు కూడా ఉంటారు. మీరు ఓనర్లు మీరే ఉంటారు, కొందరు డ్రైవర్లు కూడా ఉంటారు. మనకు ఉండాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిదానము, ఓపిక. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎంపీటీసీ రహతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో పక్కీర్పల్లిలో మినీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన పఠాన్ షమీర్, సయ్యద్ రహతుల్లా టీంలకు కానుకలు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణు, వైసీపీ యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आधा में बच्चा पिछला भी अच्छा था, इससे अच्छा पीछे का हो रे क्या रे तुम्हारे ఇక కీర్తిశేషులు వీరం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమాల్లో అన్నదానం చేశారు. నాగల్లపాండు వృద్ధాశ్రమం ఆళ్లగడ్డలోని స్ఫూర్తి మదన్ హోమ్స్ లో అన్నదానం చేసి సరుకులు పంపిణీ చేశారు. మధ్యాహ్న కాల సందర్భంగా మరి ఆశ్రమంలో నిలబడి వచ్చేది
దేవ మీ నామాన్ని బలపరుచుండగా మీరు మా మధ్యలో ఉన్నతపై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మీ పేరు రాసుడు మరి పాపరెడ్డి గారైనా గత ఏడాది మరి నిద్రించుకున్నారు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను విశ్వసించిన ప్రకారం కూడా పిల్లలందరూ కూడా విశ్వసించిన బంధువులు తండ్రి వచ్చినప్పుడు వారు విశ్వసించి గొప్ప దయచేసి ప్రార్థన చేస్తాం. కుటుంబానికి కావాల్సిన ఆదరణ సమాధానం దయచేసి స్తోత్రం. వారికి ఇచ్చిన పిల్లలను ఆయన గర్భఫలం గోఫలం సమస్తం దీవించి మేలుగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞాపకార్థంగా కూడా మరి ఇక్కడ పిల్లల కన్నా మరి భోజనం సిద్ధపరచుగా ఈ భోజన పనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకి క్షేమము ఆరోగ్యము సంతోషం దయచేసి ప్రార్థన చేస్తాము. ఈ భోజన పనులు తెచ్చిన వారిని కూడా మీరు దీవించని ప్రార్థన చేస్తాము. స్తోత్రం. కుటుంబానికి మా పిల్లలు మీరు దీవించని ప్రార్థన చేస్తాం. ముందున సమయం దీవెనకరంగా చేయమని ఆ సందర్భంలో పరిచయం మీరు దీవించమని యేసు పరిశుద్ధం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ കൂട്ടായി നാമെല്ലാം പ്രാർത്ഥിച്ചെല്ലാം ఆమేన్. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 26వ వార్డులో మౌంట్ ఫోర్ట్ స్కూల్కి వెళ్లే మార్గంలోని డంపింగ్ యార్డ్ వలన ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ కన్వీనర్ కరీముల్లా, పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్, న్యాయవాది రవికుమార్, సిపిఐ పార్టీ కె రమేష్, ఏఐటిసి నాయకులు ఆందోళన నిర్వహించారు. డంపింగ్ యార్డ్ సమీపంలో రోడ్డు మీద చెత్త వేయడంతో వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిల్వ ఉండి దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ ప్రాంతంలో తిరిగే ప్రజానికం, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించి యార్డ్ లోపల చెత్తను వేసే. చెప్పండి. ఫస్ట్ బ్రదర్ మాట్లాడతారు, తర్వాత ఏం పేరు? కిరణ్ గారు. బ్రదర్ కిరణ్, ప్రిన్సిపల్ గారు, మాన్ఫోర్ట్ హై స్కూల్ రేపల్లె. మాన్ఫోర్ట్ స్కూల్ నందు డంపింగ్ యార్డ్ను పారిశుద్ధ కార్మికులు వచ్చి ఇక్కడ రేపల్లె నుంచి వచ్చే చెత్త అంతా రోడ్డు మీద వేయటం వలన పేరెంట్స్కి, పిల్లలకి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చాలా ప్రాబ్లంగా ఉంది. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్కి ఎవరు రెస్పాండ్ ఇవ్వలేదు మాకు. మొన్న ఎంపీ గారిని కూడా కలిసాము. ఎంపీ గారు కూడా చూద్దామన్నారు, చేంజ్ చేస్తామన్నారు ఇక్కడ నుంచి. అది చేంజ్ చేయలేదు. అది చేయకపోగా చెప్పండి. ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదు, ఇది చాలా కాలం నుంచి, సుదీర్ఘ కాలం నుంచి ఇది పెండింగ్లో ఉంది. రేపల్లె మున్సిపాలిటీకి సంబంధించి గత పాలకవర్గం, ఇప్పటి పాలకవర్గం కూడా ఈ విషయంలో నిమ్మకి నీరెత్తినట్టున్నారుగా తప్ప దీనికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటికి కూడా సూచించడం కానీ ఆ విధమైన వైపుకి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రయత్నం చేయటం లేదు. కారణం ఒకటి, ఏదైతే ఊలిపాలెం దగ్గర ఉందని చెబుతున్నారో అది రకరకాల కోణాలు మారిన పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కీములకు సంబంధించి డబ్బులు కేటాయించడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఇంత ఇబ్బంది ఉండి దగ్గర 2,000 మంది పిల్లలు అట్లాగే ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో ఘనంగా 9వ కేబుల్ నెట్ విజన్ 2021 టీఎంసీ గ్రూప్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్. నగరిలో సహకార బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. సహకార సంఘాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్న ఎమ్మెల్యే రోజా. బాపట్లలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపాటు. నందిగామలో బగ్గుమన్న వైసీపీ వర్గ విభేదాలు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఘర్షణ. కడప జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్లు. 13 మంది అరెస్ట్, 22 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.